సంస్థలకు సంబంధించిన రిజల్ట్స్ మనకు వస్తున్నాయి. ఇవి చూసే ముందు ఒకసారి మనం గెస్టులతో కూడా మాట్లాడదాం. ప్రసాద్ గారు ఎలా ఉన్నాయి ఈ రిజల్ట్స్ చూస్తున్నప్పుడు? నేను చాలా చెప్పాను, ఇంక చాలా రావాలి, ఇంక చాలా వస్తున్నాయి, ప్రింట్స్ వస్తున్నాయి. అవి వచ్చిన తర్వాత వాటి గురించి కూడా మాట్లాడదాం. ముందుగా మీకు ఈ ఏజెన్సీలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ చూస్తే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా, బాగా దూరంగా ఉన్నాయా? 90% దగ్గరగానే ఉన్నాయి. దగ్గరగా 90%. అంటే 10% ప్లస్ ఆర్ మైనస్ 10% వేరియేషన్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనం వాటిని తీసుకోక్కర్లేదు. అయితే కూటమిదే అధికారం అనే దానికి స్పష్టత ఇది కనబడింది. అంటే ఓట్ షేరు 50% నుంచి 52 పెరుగుతుందా, లేదంటే తెలుగుదేశం పార్టీకి వచ్చిన 39% ఇప్పుడు హఠాత్తుగా 52 కంటే 13% పెరగడానికి దారితీసిన మార్గాలు ఏంటో ఆలోచించాలి. అంటే ఇక్కడ నరేంద్ర మోడీ వేవ్ అనేది సౌత్లో కనపడుతోంది. దాని ప్రభావం నార్త్లో ఉన్నా లేకున్నా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఓట్ షేర్ అనేది చేంజింగ్లో లోక్సభలో ఎక్కువ కనబడుతుంది. అసెంబ్లీ కన్నా లోక్సభలో మనం ఎక్కువ చూడొచ్చు. ఈ ఫలితాల యొక్క ప్రభావం ఆంధ్రప్రదేశ్ స్వరూపం మీద చాలా ఎక్కువ ఉంది. కరెక్ట్గా రేపటితో 10 ఏళ్ళు పూర్తవుతుంది ఆంధ్రప్రదేశ్ విడిపోయి. అంటే తెలంగాణ సంబరాలు చేసుకుంటుంటే 10 ఏళ్ళు పూర్తయిందని మనం ఇంకా మొదటి అడుగులో ఉన్న 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ పునర్నిర్మాణానికి నడుం కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే విభజన వల్ల నష్టం ఒక రకంగా జరిగితే వైఎస్ఆర్సీపీ వల్ల జరిగిన నష్టం విభజన కంటే ఎక్కువ. కాబట్టి 10 ఏళ్ళు పతనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళలో పతనం అయిపోయింది. తెలంగాణ 10 ఏళ్ళు పిగించుకుంటాయి. ప్రతి వాడికి అంటే ఇంచుమించు మొన్న ఎన్నికల్లో ఓట్ల సునామీ పడుతోంది అంటే ఇవాటికి కూడా అధికార పార్టీ ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోయింది. అంటే ఒక చిన్న లాజిక్ దేశంలో మీరు చెప్పే ముందు అంటే దాంతోపాటే మనకి సర్వే ఏజెన్సీస్ చాలా ఇస్తున్నాయి కదా, వీటిల్లో మన కె రవికుమార్ చాలా ఎక్స్పీరియన్స్డ్ సెఫాలజిస్ట్ అండ్ చాలా దేశాలు కూడా చేస్తూ ఉంటాడు రవి. ఆయనది చాణక్య ఎక్స్ అనే ఆర్గనైజేషన్. ఈయన కాంటెంపరీ టు ప్రశాంత్ కిషోర్ కలిసి పనిచేసిన ఇది, అంత సీనియారిటీ ఉన్న ఆయన ఇచ్చిన ఇది కూడా 109 ప్లస్ ఆర్ మైనస్ 6 అంటే 109కి 6 పెరగొచ్చు, 6 తగ్గొచ్చు. కూటమిదే విజయం, కూటమి అధికారంలో రాబోతోంది అనేది రవికుమార్ గారు ఇస్తున్నమాట. అలాగే 47 అంటే ఇది 15 పెరగొచ్చు, 15 అటు ఇటు అవ్వచ్చు అనేది, 47 స్థానాలు వైసీపీకి రావచ్చు అనేది ఒక అంచనా.